కీలక నాయకులు కలిసి ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పీఏసీ మీటింగ్ ప్రారంభమైంది. పొలిటికల్ పొజిషన్స్, పార్టీ అంతర్గత అంశాలు, వర్కింగ్ ప్లాన్స్ పై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈ మీటింగ్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మంత్రి దామోదర్ రాజనరసింహ హాజరయ్యారు. అలాగే మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్ తో పాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రోహిత్, సంజీవ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ మైనంపల్లి హనుమంతరావు కూడా హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ పిఎస్సి సమావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి? రోహిత్, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి పిఎస్సి సమావేశం ఇవాళ మెదక్ పట్టణంలో జరిగింది. ఈ పట్టణంలో ముఖ్యంగా కార్యకర్తలకు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ చాలా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కార్యకర్తలకు అంత ఇబ్బందితోటి ఉన్న మాట వాస్తవమే. దీనికి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయం లోపల కూడా చాలా మంది కార్యకర్తలను వేధించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కాపాడుకుంటాం. నెక్స్ట్ వచ్చేటటువంటి నామినేటెడ్ పదవులకు సంబంధించి ముఖ్యంగా పిఎస్సిఎస్ పదవులకు సంబంధించి కూడా ముఖ్యంగా మండల అధ్యక్షులు కానీ లేదంటే బ్లాక్ అధ్యక్షులు, ఆ తర్వాత అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా పదవులు ఇస్తామంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాళ్లకు హామీ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం పైన కూడా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ రియాక్ట్ అయ్యారు. ఈ అంశానికి, కొండా సురేఖ అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. ఇవాళ సీఎం తోటి సమావేశం జరిగినట్టు తర్వాత ఏం చేయాలనేటటువంటి విషయంలో కూడా అతను నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు? ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కార్యకర్తల బాగోగులు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఎవరికి పదవులు అనేటటువంటి లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హరీష్ రావు కానీ లేదంటే ఇతర వ్యక్తులు కేసులు పెట్టి చాలా వరకు వేధించారు. ముఖ్యంగా వాళ్ళ సంక్షేమం కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇటు పిఎస్సిఎస్ లో కానివ్వండి, మార్కెట్ కమిటీలకు కానివ్వండి, లేదంటే టెంపుల్స్ కు సంబంధించినటువంటి అన్ని పదవులకు సంబంధించి కూడా కార్యకర్తలకు సముచితమైనటువంటి ప్రాధాన్యం ఇస్తామంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. రోహిత్.